హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మునక్కాయ చట్నీ చూపిస్తున్నా. అంటే మునక్కాయ చట్నీ అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినడానికి కలుపుకునే చట్నీ అనమాట. ఒక రోజు లేదంటే 2 రోజులు అంతవరకే అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక 4 మునక్కాయలు అయితే నేను ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, ఒక వెల్లుల్లిపాయలు అయితే ఒక 4-5 తీసుకున్నా అనమాట. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ఉప్పు అనమాట. కారంలో తక్కువ ఉన్న ఉప్పు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది అయోడైడ్ ఉప్పు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకోవాలి. నార్మల్ సాల్ట్ అయితే దానికి సరిపడా తీసుకోవచ్చు, కానీ అయోడైడ్ కాబట్టి తక్కువ తీసుకోవాలి. తర్వాత సగం టీ గ్లాస్ ఆయిల్ అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ మునక్కాయ పికిల్ అయితే మనం తయారు చేసుకునే విధానం అయితే చూపిద్దాము. నేనైతే స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేడెక్కాలి. ఈ లోపు అయితే మనము ఇవి వెల్లుల్లి అయితే దంచుకుందాము. కొంచెం మెత్తగా అయితే మిక్సీలో ఇవి సరిపడదు కాబట్టి, మిక్సీ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి చిన్న రోట్లో దంచుకుంటున్నా నేనైతే. చూడండి, ఆయిల్ అయితే కొంచెం వేడి కావడానికి అయితే టైం పడుతుంది అనమాట. ఈ లోపు అయితే నేను వెల్లుల్లి అయితే ఇట్లా చిన్న రోట్లో దంచుకుంటున్నా. చూడండి, వెల్లుల్లి అయితే నేను కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ అయితే వేడెక్కింది, చూద్దాము. స్టవ్ చిన్నగా పెట్టిన, అందుకే కొంచెం వేడైతే ఎక్కువ కాలేదు. ఫస్ట్ అయితే జీలకర్ర, తర్వాత ఆవాలు, పోపు అయితే వేగనిద్దాము. పోపు అయితే వేగింది. ఇప్పుడైతే మునక్కాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడైతే ఇవి కొంచెం మగ్గాలన్నమాట. మునక్కాయ ముక్కలు అయితే ఆయిల్లో మగ్గాలి. కాసేపు మూత పెట్టి పక్కకు పెడదాము. పక్కకు కదండి, స్టవ్ పైన పెడదాము. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత అయితే చూపిస్తున్నా నేను. ఇట్లా అన్నీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయినట్టుగా ఉంటాయి అనమాట. అంటే పైన ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది, లోపల మాత్రం మంచిగా స్మూత్గా ఉంటుంది కాబట్టి మగ్గినట్టుగా అవుతుంది అనమాట. ఇవైతే కాసేపు అయితే మగ్గాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూద్దాము. నేనైతే ఒక 1 మినిట్ తర్వాత చూస్తున్నా. చూడండి, కొంచెం అయితే కలర్ మారినాయి అనమాట. ఇంకొంచెం అయితే మగ్గాలి. దీంట్లో మన కొలతకు తీసుకున్న దాంట్లోనే కొంచెం ఉప్పు, తర్వాత మనము దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్, అంటే కచ్చా పచ్చాగా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి, నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నాను అనమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి, అక్కడక్కడ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి మనకు. మునక్కాయ కూడా ఉడికిపోయింది. చూడండి, ఇట్లా అంటే మనకి ఇట్లా తెలుస్తుంది. చూడండి, ఇట్లా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. చూడండి, ఇదైతే చల్లారిపోయింది అనమాట. నేను ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నా మీకు. ఇట్లా మొత్తం చల్లగా అయిన తర్వాత చూడండి, చూడండి పైననేమో కొంచెం తొక్కనేమో ఇట్లా గట్టిగా ఉంది, లోపల మాత్రం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా ఉండాలన్నమాట.
అంటే మనం ముక్క అయితే చూసుకోవాలన్నమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడే ముక్క చూసుకొని మనము ఎట్లా ఉంది, మునక్కాయ ముక్క ఎట్లా ఉంది అని చెప్పేది, ఉడికిందా లేదా అనేది చూసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న కూడా 10 నిమిషాలు అవుతుంది అనమాట. ఇదైతే చల్లారిపోయింది చూడండి, ఇట్లా చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ అయితే ఇందులో వేసేసుకుంటున్నా. నేను అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇది మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. నేనైతే చెప్పిన కదా ఇదైతే ఇన్స్టెంట్ పికిల్ అనమాట. అంటే మనకు 1 రోజు 2 రోజులకు మాత్రమే. ఒకవేళ మీకు వారం రోజులు, ఒకవేళ 15 రోజులు అట్లా నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం ఒక నిమ్మకాయ పిండేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి ఒక నిమ్మకాయ పిండేసుకోండి. నేనైతే నిమ్మకాయ పిండటం లేదు, నిమ్మకాయ అయితే వేయటం లేదు. లేదు అంటే కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని మనకు సపరేట్గా ఒక గిన్నెలో ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకొని ఇందులో మనం ఇట్లా ఈ చట్నీ కలిపేటప్పుడు ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేది కలుపుకోవచ్చు అనమాట. ఇష్టం అనమాట. నేను పులుపు వద్దు అంటే ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను అనమాట. పులుపు ఏం అవసరం లేదు, 1 రోజు 2 రోజులకి అవసరం లేదనే ఉద్దేశంలో నేనైతే చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండటం లేదనమాట ఇందులో. ఒకవేళ కావాలి అంటే మీరు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత చట్నీ అయితే ఎట్లా ఉంది చూడండి. చాలా కలర్ఫుల్గా, సింపుల్గా మనము వెంటనే చేసుకోవచ్చు అనమాట. ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఏం ఉండదు అనమాట. ఒక జీలకర్ర మెంతుల పొడి మనకు అవైలబుల్గా ఉంటే సరిపోతుంది. మునక్కాడలు ఇప్పుడు కర్రీస్ ఏం లేవు, ఒక మునక్కాడలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, ఇట్లా చేసేసుకుంటే వేడి వేడి అన్నంలో అయితే ఇది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నేనైతే ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను మీకు. చూడండి చాలా కలర్ఫుల్గా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం తయారు చేసుకున్న మునక్కాయ ఇన్స్టెంట్ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంది కదండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా. చూడండి ఎంత సింపుల్గా మనం ప్రాసెస్ చేసినామో మీరు చూసారు కదా. మనకి ఏం పెద్దగా దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మనం పెద్దగా ఏం యూజ్ చేయలేదు. మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండే వస్తువులతోటే యూజ్ చేసినాం. ఓన్లీ మునక్కాయలు, తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.